ఎగ్ బుర్జీ చేయడమో ఎంత సింపుల్ అని నేను అనుకోలేదు అసలు. ఫస్ట్ ఆనియన్ కట్ చేయాలి, దాని తర్వాత తగినంత ఉప్పు వేయాలి, తగినంత పసుపు వేయాలి, దాని తర్వాత గార్లిక్ పేస్ట్ వేసేయాలి, మంచిగా మిక్స్ చేసేయాలి. దాని తర్వాత టమాటోస్ వేసేయాలి, నీకు ఎంత కావాలనుకున్న వేసేయాలి. దాన్ని మంచిగా ఉడికేంత వరకు వేసి దాంట్లో ఎగ్స్ కొట్టేయాలి. నీకు మీ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఎగ్స్ కొట్టేసి దాన్ని ఎగ్ బుర్జీ చేయాలనుకుంటే దీన్ని అట్నే పెడతా అంటే కష్టం, మంచి దాన్ని చిత్త కొట్టేసేయాలి. అది మొత్తం బాగా ఉడికేదాకా మంచిగా కలపాలి. ఇక అది కొంచెం దగ్గర పడిన తర్వాత కారం వేయాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ తగినంత మసాలా అండ్ కరివేపాకు కొంచెం వేసాను నేను. ఇవన్నీ మిక్స్ కొట్టాను, మంచిగా వేగాలి. అంటే కొంచెం ఇది కౌస్ కౌస్ ఉండకుండా మంచిగా నీట్గా ఉండని కొంచెం నీట్గా కలిపి ఎగ్ బుర్జీ ఎట్లా అంటే మొత్తం కొట్టేసేయాలి దాన్ని. వడ 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 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొడతారు చూసినావా, అట్లా కొట్టేసి మంచిగా నీట్గా చేసేయాలి. మంచిగా రోటీస్ తెచ్చుకున్నాం, ఆ ఎగ్ బుర్జీలో మంచిగా రోటీస్ వేసుకొని తింటుంటే అమ్మ సుఖం అసలుకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బిలా ట్రావెల్ ఫుడ్.